దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు కొన్నిసార్లు మన పతనానికి కారణమవుతాయనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రోజు కథ మనకు చూపిస్తుంది దేవునిపై నిరంతర ఆధారపడకుండానే వచ్చిన విజయము ఆధ్యాత్మికంగా ఉక్కిరిబిక్కిరి ఉరదా మారవచ్చు. ఈ భాగం హృదయంలో గొప్ప సత్యాన్ని వెల్లడిస్తుంది. దేవుని రాజ్యంలో విజయం ఆయనపై ఆధారపడటంతో వస్తుంది. కానీ అదే విజయం మనల్ని ప్రాణాంతకమైన స్వీధారత వైపు ఆకర్షించవచ్చు. ఉజ్జియాను కలవండి. అతను కేవలం 16 ఏళ్ల వయసులో యూదా రాజుగా అవతరించాడు. గురించి ఆలోచించు. 16 ఏళ్ల వయసులో దేశాన్ని పాలించడంలో ఏమీ తెలుసు, కానీ అదే అతన్ని ప్రభావవంతుడిగా చేసింది. తెలియని విషయాలు అతనికి. ధర్మశాస్త్రం చెబుతుంది, జకర్యా కాలంలో దేవుని భయాన్ని అతనికి బోధించిన జకర్యా వద్ద అతను దేవుని వెదికాడు. అతను ప్రభువును వెదికినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ప్రసాదించాడు. ఈ వినయపూర్వక ఆధారపడటం ఎలా అసాధారణ విజయాలకు దారిచేసిందో చూడండి. అతను ఫిలిష్తీయులను ఓడించి పట్టణాలు నిర్మించాడు. సైనిక సాంకేతికతను అభివృద్ధి చేశాడు. అతను వ్యవసాయాన్ని ప్రేమించేవాడు. దేశమంతా బావులు తవ్వించాడు. అతని ఖ్యాతి దూరదూరాల వరకు వ్యాపించింది. వచనం చెబుతుంది, అతను శక్తివంతుడయ్యే వరకు దేవుడు అతనికి గొప్ప సహాయం చేశాడు. కాని ఆ విషాదకరమైన మలుపులో ఉజ్జియా శక్తివంతుడైన తర్వాత ధర్మశాస్త్రం చెబుతుంది, అతని గర్వం అతని పతనానికి కారణమైంది. అతను తన విజయమే తనకు ఆలయంలోకి ప్రవేశించి ధూపం వేయడానికి హక్కు ఇస్తుందని నిర్ణయించుకున్నాడు. ఇది యాజకులకు మాత్రమే అనుమతించబడిన పని. వారు అతనిని ఎదుర్కొన్నప్పుడు కోపమయ్యాడు. అతని ఆగ్రహం మధ్యలోనే అతని నుదిటిపై కుష్టు వ్యాధి పుట్టుకొచ్చింది. దేవునిపై వినయపూర్వకంగా ఆధారపడుతూ ప్రారంభించిన రాజు తన జీవితాన్ని ఒంటరిగా క్వారంటైన్లో ముగించాడు. ఇంతలో ఉత్తర రాజ్యంలో మనం దేవుని అసాధారణమైన కృపను చూస్తాము. ఇశ్రాయేలును వదిలిపెట్టిన యెహోవా యెరోబోవాము రెండవవాడి ద్వారా వారిని రక్షించాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు పేరును ఆకాశం క్రింద తుడిచిపెట్టేస్తానని చెప్పలేదు. తీర్పులో కూడా దేవుడు తన వాగ్దానాలకు నిజంగా నమ్మకంగా ఉంటాడు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, మనకు దేవుడు అవసరమని అంగీకరించడంలోనే మన గొప్ప బలముందని గుర్తించండి. మనము బలహీనులైనప్పుడు ఆయన బలం పూర్తిగా చూపుతుంది. బలహీనతలను తక్కువగా చూడతండి. దాని బదులు అవి మిమ్మల్ని దేవునిపై మరింత ఆధారపడేలా చేయనివ్వండి. రెండవది, విజయం మనకు మూలాన్ని మరపించేటప్పుడు అది అత్యంత ప్రమాదకరమని అర్థం చేసుకోండి. దేవుడు విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆయనతో ఒంటరిగా ఉండేందుకు సమయం కేటాయించండి. ఆయన చేసిన కార్యాలను ఆలోచించండి. ఈ క్షణాలు మీలో గర్వం విత్తనాలు పుట్టకుండా దేవునిపై ఆధారపడటాన్ని మరింత లోతుగా చేయండి. ఈ పాఠాన్ని నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను, ఎందుకంటే గొప్ప మంత్రిత్వ విజయ సమయంలో నా గొంతు పోయింది. ఆ క్షణాన్ని దేవుడు ఉపయోగించి, మంత్రిత్వ ఫలితం నా నైపుణ్యాల వల్ల కాదు, నా సంస్థ వల్ల కాదు, ఆయన వల్లే అని గుర్తు చేశాడు. 2 వారాలు పూర్తిగా ఆయన ముఖాన్ని వెతకడానికి సమయం కేటాయించాను. ఆ సమయంలో ఆయన నా హృదయంలో లోతుగా పనిచేశాడు. ఈ పాఠాన్ని ఆయన నాకు మళ్లీ మళ్లీ నేర్పాల్సి వచ్చింది. నేను అనుభవించిన ప్రతి విజయం ఆయన కృప నుంచే వచ్చింది, కానీ నా సామర్థ్యాలు. మూడవది, గత ఆధ్యాత్మిక అనుభవాలను ప్రస్తుత అవిధేయతను న్యాయపరచడానికి ఉపయోగించకూడదని జాగ్రత్త పడండి. నాలుగవది, దేవుని సహాయం మన నిరంతర వినయాన్ని కోరుకుంటుందని గుర్తుంచుకోండి. చివరగా, మన వైఫల్యాలు కూడా దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉండడాన్ని రద్దు చేయలేవని మనస్సులో ధైర్యం పొందండి. ఈ విధానాన్ని మంత్రిత్వంలో ఎన్నోసార్లు నేను చూశాను. ప్రజలు ప్రారంభిస్తారు ఎందుకంటే వారు దేవునిపై ఆధారపడతారు, ఆయన లేకుండా విజయవంతం కాలేరు. కానీ దేవుడు వారి ప్రయత్నాలను ఆశీర్వదించగా వారు క్రమంగా దేవునిపై ఆధారపడటం నుండి తమ అనుభవంపై ఆధారపడటానికి మారిపోతారు. వారు దేవునిపై ఆధారపడే అంతర్గత వాస్తవం లేకుండా విజయానికి బాహ్య రూపాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అహంకారం నెమ్మదిగా లోపలికి వస్తుంది, అది సమయ ప్రశ్న.
వారు పడిపోవడానికి ముందు ఉజ్జియా వారసత్వం మనకు గుర్తు చేస్తుంది. బాగా మన జీవితాంతం దేవునిపై ఆ వినయపూర్వక ఆధారాన్ని కొనసాగించాలి. మనం విజయాన్ని సాధించగలమా అనే ప్రశ్న కాదు. మనం విజయాన్ని, ఆధ్యాత్మికతను నాశనం కాకుండా ఎలా నిర్వహించాలనే ప్రశ్న. ఎందుకంటే దేవుని రాజ్యంలో నిజమైన విజయం మన సాధనలతో కాకుండా ఆయనపై మన నిరంతర ఆధారంతోనే కొలవబడుతుంది.